ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ పార్ట్ 2లో ఈ అంబ్రెల్లా స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 5.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది క్రష్ టిష్యూ. నేను క్రేప్ లైనింగ్ 5 మీటర్స్ తీసుకున్నాను. మన లెహంగా టోటల్ లెంత్ 43 ఇంచ్ అకార్డింగ్ టు మెజర్మెంట్స్. దానికి వేస్ట్ బెల్ట్ 1.5 ఇంచ్. మనం బెల్ట్ సపరేట్గా కట్ చేస్తాం కాబట్టి ఈ వేస్ట్ బెల్ట్ మైనస్ చేస్తే 43 మైనస్ 1.5 చేస్తే నాకు 41.5 ఇంచ్ వచ్చింది. కాకపోతే పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 42.5 ఇంచ్ వచ్చేసింది. మనం దీన్ని ఫ్యాబ్రిక్ పైన ఎక్కడ మెజర్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ మనం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం మిగతా ఫ్యాబ్రిక్ ఏమైతే మనం మెజర్ చేసుకుంటామో అది 42.5 ఇంచ్. ఇది నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇది 4 లేయర్స్లో ఉన్న ఫ్యాబ్రిక్. మనం 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి. అలా యోగ్ పార్ట్కి వచ్చే వేస్ట్ రౌండ్ ఇస్ డిఫరెంట్ అండ్ లెహెంగాకి వచ్చే వేస్ట్ రౌండ్ డిఫరెంట్. మనం లెహెంగాని కిందకి కట్టుకుంటాం కదా, అక్కడ రౌండ్ మెజర్ చేసుకుని 4 సైడ్స్ 4 హాఫ్స్ స్టిచ్చింగ్కి యాడ్ చేసుకొని వచ్చే టోటల్ మెజర్మెంట్ 33 ఇంచ్ అకార్డింగ్ టు ఇక్కడ మెజర్మెంట్స్. సో 31 ఇంచ్కి 2 ఇంచ్ యాడ్ చేస్తే 33 ఇంచ్ వచ్చింది. ఆ 2 ఇంచ్ అనేవి కూడా స్టిచ్చెస్. ఏరియా ఆఫ్ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. సో మన వేస్ట్ రౌండ్ సర్కంఫరెన్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి 33 ఇంచ్ ఇక్కడ సర్కంఫరెన్స్. ఇది ఫుల్ సర్కిల్కి. సో ఫుల్ సర్కిల్కి ఎప్పుడైనా మన వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28 చేయాలి. హాఫ్ సర్కిల్స్ అయితే 3.14 చేయాలి. ఇక్కడ నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి నాకు వచ్చిన ఈ వేస్ట్ రౌండ్ని 6.28తో డివైడ్ చేస్తే నాకు ఇక్కడ 5.25 వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియో కంప్లీట్గా చూస్తే మనం ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5.2 నుండి ఈ స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 5.25 మార్క్ చేసుకొని ఈ 5.25ని ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకుంటాం. మనం రెండు సైడ్స్ 42.5 మార్క్ చేసుకొని మళ్ళీ ఈ టోటల్ లెంత్ ఎంత అయితే వచ్చిందో 42.5 ప్లస్ 5.25ని స్టార్టింగ్ నుంచి అలా కర్వ్ లాగా మార్క్ చేసుకుంటూ మనం కట్ చేసుకుంటాము. సో మనకి దీనికి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది మనం ముందే క్యాలిక్యులేట్ చేయొచ్చు హైట్ తెలిస్తే. అది చాలామందికి డౌట్ ఉంది, కొంతమంది కమెంట్ చేశారు. 42.5 ప్లస్ 5.25 టోటల్ చేస్తే మనకి 47.75 వచ్చింది. సో అప్రాక్సిమేట్గా 48 ఇంచ్ అనుకుంటే మనం 4 లేయర్స్లో ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేస్తాం కాబట్టి 48 ఇంటూ 4 చేస్తే 192 ఇంచ్ వచ్చింది. 192 ఇంచెస్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 4.87. సో అప్రాక్సిమేట్గా 5 మీటర్స్. కానీ మనం బెల్ట్కి అండ్ ఎగ్జాక్ట్గా మడత పెడితే మనం ఫ్యాబ్రిక్కి కొంచెం జరిగిపోతుంది కదా, కొంచెం ఎక్కువే తీసుకోవాలి. సో మనం 5.5 మీటర్స్ ఈ హైట్కి తీసుకుంటే సరిపోతుంది. డివైడెడ్ బై 6.28 అనేది ఫుల్ సర్కిల్కి, అంటే 4 లేయర్స్లో ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసినప్పుడు. మరి హాఫ్ సర్కిల్కి అండ్ హాఫ్ సర్కిల్ని ఫ్రంట్ బ్యాక్ వచ్చేలా కట్ చేయాలంటే మన వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేయాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను ఇక్కడ పేపర్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇది 5 మీటర్ ఫ్యాబ్రిక్ అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. సపోజ్ మనకి వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28 చేసింది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం మెజర్ చేసిన బెల్ట్ మైనస్ చేసి మెజర్ చేసిన లెంత్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫుల్ అంబ్రెల్లా సర్కిల్. దీన్ని 4 ఫోల్డింగ్స్లో మనం ఫోల్డ్ చేస్తాము. వేస్ట్ డివైడెడ్ బై 6.28 చేస్తాము. ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్కి వస్తుంది. సపోజ్ హాఫ్ సర్కిల్ అంబ్రెల్లాకి అయితే మనం ఈ ఒక్క హాఫ్ సర్కిల్ని ఫ్రంట్ బ్యాక్ వచ్చేలా మెజర్ చేస్తాము. దీనికి మనం ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుని వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేస్తాము. ఒక్క లేయరు 48 ఇంచ్ చెప్పాను కదా, ఆ 48 ఇంచ్ నేను ఇక్కడ మెజర్ చేసుకుని దాన్ని 4 ఫోల్డింగ్స్లో పేపర్ మీద చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకున్నాను. స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు వచ్చిన రేడియస్ 5.25 మార్క్ చేస్తున్నాను. ఇలా 5.25 మార్క్ చేసుకుని మనము కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి.
తర్వాత ఈ 5.25 పాయింట్ నుంచి మన లెంత్ 42.5, కానీ ఇక్కడ నేను లైనింగ్ కాబట్టి 42 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. సో టోటల్ ఇప్పుడు నాకు ఈ లెంత్ 47.25 వచ్చింది. దాన్ని నేను ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మెజర్ చేస్తూ కర్వ్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎవరు హెల్ప్ లేరు కాబట్టి ఇక్కడ నేను వెయిట్ పెట్టుకొని మెజర్ చేస్తూ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ తక్కువైంది, సో ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది. ఈ జాయింట్ స్టిచ్ చేసుకునే ముందు ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ ఈ వేస్ట్ రౌండ్ కట్ చేయొద్దు, కింద కర్వ్ కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్తోని ఇక్కడ ఎలా జాయింట్ వేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను, మళ్ళీ మెజర్ చేసి ఆ మిగిలిన కర్వ్. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మెజర్మెంట్తో స్టార్టింగ్ పాయింట్ నుంచి కర్వ్ లాగా డ్రా చేసేసి కట్ చేసేస్తున్నా. తర్వాత వేస్ట్ రౌండ్ కట్ చేయాలి. సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకున్న 48 ఇంచ్ లేయర్స్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి 5.52 మన రేడియస్ మెజర్ చేసుకుని అక్కడ నుంచి 42.5 ఇంచ్ ఇక్కడ నేను జిగ్జాగ్ చేస్తాను. కింద లైనింగ్కి అయితే నేను ఫోల్డ్ చేసేస్తాను, అందుకే అక్కడ 42, ఇక్కడ 42.5 ఇంచ్ మెజర్ చేశాను. తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి టోటల్ లెంత్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో అంతా ఇలాగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా డ్రా చేసేటప్పుడు టేప్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండేలాగా అక్కడ వెయిట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరి హెల్ప్ లేకుండా కట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సేమ్ లైనింగ్ కట్ చేసినట్టే ఫస్ట్ ఇక్కడ కింద ఈ కర్వ్ కట్ చేసుకుని ఈ ఎడ్జెస్ ఇవి 4 లేయర్స్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని ఇలా నేను కర్వ్ లాగా డ్రా చేసి తర్వాత కట్ చేస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ సాగిపోతుంది కదా, మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా అది అన్ఈవెన్గానే వస్తుంది. సో దీనికి నేను ఇలాగా ఈ 2 లేయర్స్ని దూరం స్టిచ్ వేసేసి అటాచ్ చేసేసి ఇలా టేప్కి స్ట్రైట్గా స్టిక్ చేసేసాను. స్టిక్ చేసేసి దీన్ని స్కేల్తో ఇలాగా ప్రెస్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రాస్ స్ట్రైట్గా మనకి వచ్చేలాగా. సో ఇలా కట్ చేయడం వల్ల మనకి అన్ఈవెన్ ఎడ్జెస్ ఉండవు. తర్వాత మనం ఆ లూజ్ స్టిచ్ వేసాం కదా, దాన్ని రిమూవ్ చేసేసేయాలి. సో టోటల్ వేస్ట్ రౌండ్ మనకి ఎంత ఉందో ఇక్కడ మెజర్ చేయాలి. నాకు ఇక్కడ 2 లేయర్స్ కలిపి 39 ఇంచ్ వచ్చింది. నాకు కావాల్సింది 33 ఇంచ్. సో ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఇలా ఎంతైతే వచ్చిందో మనం దాన్ని ఖర్చుల్లోకి స్టిచెస్లోకి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక సైడ్ అటాచ్ చేస్తున్నా. నాకు ఎక్స్ట్రా వచ్చిన దాంట్లో సగం స్టిచెస్లోకి వెళ్ళేలాగా 1 సైడ్ అటాచ్ చేసేసాను. తర్వాత లైనింగ్ని కూడా సేమ్ అలా 1 సైడ్ అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి ఇక్కడ పేపర్ పేస్టింగ్ పైన నేను వేస్ట్ బెల్ట్ కట్ చేస్తున్నాను. మన టోటల్ వేస్ట్ రౌండ్ 33 ఇంచ్. సో నేను పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్గా బెల్ట్స్ కట్ చేస్తాను కాబట్టి దీన్ని హాఫ్ చేస్తే 16.5 వచ్చింది. కానీ ఇక్కడ నేను పేపర్ని 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేశాను. సో దీన్ని హాఫ్ చేస్తే 8.25. ఈ 8.25ని నేను ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో మన బెల్ట్ విడ్త్ 1.5 ఇంచ్ మార్క్ చేసి కింద ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. పై లైన్ కంటే కింద లైన్ ఒక 0.25 ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నేను ఇది 8.5 మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఆ లైన్ కింద 0.25 కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మన బెల్ట్ ఎప్పుడు కర్వీగా ఉండాలి, స్ట్రేట్గా ఉండకూడదు. స్ట్రేట్గా ఉంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదు. నేను ఈ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ లాగా మార్క్ చేసుకున్నా. మన బెల్ట్ విడ్త్ 1.5 ఉంటుంది కదా ఇక్కడ. సో మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది 1 సైడ్ మన స్టిచెస్లోకి అండ్ ఇంకొక సైడ్ మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఇది థ్రెడ్ మనం ఇన్సర్ట్ చేసుకునే బెల్ట్. అండ్ ఇక్కడ నేను సేమ్ దీన్ని ఇంకొక పీస్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎక్స్ట్రా లీవ్ చేసిన దగ్గర నేను టక్స్ పెట్టుకుంటున్నాను మనకి తెలియడం కోసం. అండ్ వీటిని ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని నేను ఐరనింగ్ చేసేస్తే వాటికి స్టిక్ అయిపోయినాయి. ఆ సేమ్ ఫ్యాబ్రిక్ నేను ఇంకొక పీస్ కట్ చేసుకొని ఇలా దానిపైన ఈ పేపర్ పేస్టింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని నేను ప్లేస్ చేసి కింద ఇలాగా స్టిచ్ వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్లో నేను స్టిచ్ వేస్తున్నాను. అది మన వేస్ట్ పైకి వస్తుంది. దాన్ని స్టిచ్ వేసేసి కట్ చేసి ఎక్స్ట్రాస్ ఇలాగా కట్స్ పెట్టుకొని దీన్ని టర్న్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ పేపర్ పేస్టింగ్ లేని సైడ్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దానిపైనే స్టిచ్ వచ్చేలాగా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ స్టిచ్ రాకూడదు.
సేమ్ ఇలానే ఇంకొక బెల్ట్ కూడా బ్యాక్ పార్ట్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఐరనింగ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తున్నాను. మళ్ళీ వేస్ట్ రౌండ్ మెజర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ జిప్ వేసుకోవడానికి. ఇక్కడ నాకు 16.5 అంటే 33 ఇంచ్ కదా వన్ సైడ్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని ఇలాగా కిందకి డ్రా చేసుకుంటున్నాను ఒక లైన్. దీనిపైన మనకి జిప్ వస్తుంది. నేను 6.5కి మార్క్ చేసుకున్నా ఫ్రంట్ బ్యాక్ జిప్ వేయడం కోసం. ఇక్కడ జిప్కి నేను పైన మార్క్ చేసుకుని 6.5కి కింద మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మనం ఫస్ట్ మార్క్ చేసుకున్న లైన్ పైన ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఎడ్జ్కి స్టిచ్ రావాలి. ఈ లైన్ పైన మనం ఈ జిప్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని జిప్ ఓపెన్ చేసేసి నేను సింగిల్ ఫుట్ యూజ్ చేసి ఆ ఎడ్జ్కి స్టిచ్ వేసేస్తున్నాను. మనం స్టిచ్ వేసేటప్పుడు ఆ జిప్ని టర్న్ చేసేస్తే మనకి అసలు జిప్ కనిపించకూడదు. అలా ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. తర్వాత ఈ జిప్ని ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఈ జిప్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మార్కింగ్కి ప్లేస్ చేసుకొని మనము ఆ సేమ్ లైన్ పైన ఇలాగ జిప్ వచ్చేలాగా నేను ఇంకొక సింగిల్ ఫుట్ యూజ్ చేశాను. రైట్ సైడ్ హోల్ ఉన్నది యూజ్ చేసి ఇలాగ ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నాను ఆ మార్కింగ్ వరకు. సో ఈ జిప్ వేసేటప్పుడు మీకు తెలుస్తుంది నేను జిప్ని ఎలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నానో చూడండి. అండ్ ఇప్పుడు మనం జిప్ వేసేస్తే అస్సలు జిప్ కనిపించకుండా నీట్గా వచ్చేసింది కదా. జిప్ అసలు కనిపించట్లేదు. జిప్ ఎడ్జెస్ని పైకి లేవకుండా ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేస్తూ 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైకి లేవకుండా 2 సైడ్స్ కూడా నేను ఆ 2 ఎడ్జెస్ని స్టిచ్ వేసేసాను. తర్వాత మనం ఈ ఎక్స్ట్రా జిప్ని ఒక స్టిచ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత సేమ్ ఆ సింగిల్ ఫుట్ యూజ్ చేసి మనకి స్టిచ్ అయితే ఎక్కడైతే స్టిచ్ ఉందో సేమ్ ఆ స్టిచ్నే కిందకి కంటిన్యూ చేస్తూ మనం కొంచెం కిందకి స్టిచ్ వేసుకొని అక్కడ స్టాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో దీన్ని టర్న్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది టర్న్ చేసుకొని మనకి ఎగుడు దిగుడు ఏదైనా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, ఏది ఎగుడు దిగుడు రాలేదు. సో తర్వాత నేను దీన్ని లైనింగ్ సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా నేను అటాచ్ చేసేస్తాను. సో ఇలా నేను లైనింగ్ని ఫస్ట్ పైకి ఫోల్డ్ చేసి 2 సైడ్స్ అక్కడ నేను ఇలా ఒక నాట్ వేసి ఇలాగా కిందకి 2 అటాచ్ చేసేస్తూ స్టిచ్ వేసేసాను. ఇక్కడ నేను కట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం సైడ్కి ఇలా పెట్టుకొని తర్వాత ఈ 2 లైనింగ్ పీసెస్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి ఎండ్ వరకు. తర్వాత మనం వేస్ట్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం మనకి ఇక్కడ పేపర్ పేస్టింగ్ కనిపిస్తుంది కదా, అది ఎక్కడైతే కనిపిస్తుందో ఆ పైన ఫ్యాబ్రిక్ పైన కూడా నేను అలా మార్కింగ్ చేసుకుంటున్నా మనం ఎగ్జాక్ట్గా దాని మీద స్టిచ్ చేయడం కోసం. తర్వాత ఈ 2 వేస్ట్ బెల్ట్స్ని నేను 1 సైడ్ అటాచ్ చేస్తున్నా. ఎలా అటాచ్ చేస్తున్నానో వీడియోలో క్లియర్గా చూడండి. నేను అక్కడ టక్స్ పెట్టుకున్నాను కదా, అక్కడ బ్యాక్ సైడ్ బెల్ట్కి కూడా సేమ్ ఆ టక్స్కి జాయింట్ అయ్యేలాగా స్టిచ్ వేసుకొని సేమ్ దాన్ని కింద కూడా సేమ్ కొంచెం స్లోపీగా మనం స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇలాగ ఎక్స్ట్రాస్ కట్ చేసి అక్కడ మధ్యలో టక్ పెట్టుకొని టర్న్ చేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇలాగా ఫస్ట్ మనము మిడిల్లోంచి ఇక్కడ మనం ఫస్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ మిడిల్లోంచి ఈ మిడిల్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని మనము మార్కింగ్ డ్రా చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ పైన అటాచ్ చేసేసుకోవాలి ఈ లెహంగాకి వేస్ట్ బెల్ట్ని. మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ లాస్ట్లో నేను ఇలా ఫోల్డ్ చేసేసాను. మనం టక్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ మొత్తం లోపలికి ఫోల్డ్ అయిపోవాలి. ఎగ్జాక్ట్గా మన 33 ఇంచ్ వరకు బెల్ట్ ఉండాలి. తర్వాత నేను రెండో సైడ్ కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసేస్తున్నా. ఎగ్జాక్ట్గా వచ్చేసింది నాకు అసలు. తర్వాత సేమ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలా మనం ఈ పేపర్ పేస్టింగ్ ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ లైనింగ్ ఉన్న సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం
ఎగ్జాక్ట్గా మనం ముందు వేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా మనకి, ఆ స్టిచ్ పైన ఈ ఫోల్డింగ్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా ఆ స్టిచ్ పైన ఈ ఫోల్డింగ్ని ప్లేస్ చేసుకొని మనం ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ కూడా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఆ ఫ్రంట్ కూడా ఎగ్జాక్ట్గా బెల్ట్ పైనే స్టిచ్ వస్తుంది. స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్కి నాకు చాలా టైం పడుతుంది. స్టిచ్చింగ్కి అండ్ ఆ వీడియోస్ ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. మీకు అర్థమయ్యేలా ఎడిట్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది వీడియోస్. చూసారా బెల్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనకి ఈ ఫ్రంట్ సైడ్ స్టిచ్ కూడా ఎగ్జాక్ట్గా కిందకి రాకుండా బెల్ట్ పైనే వచ్చింది. మనకి నీట్గా ఎగుడు దిగుడు రాకుండా స్టిచ్ మంచిగా కనిపిస్తుంది. సో ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. బెల్ట్ ఎప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తే ఈ ఫినిషింగ్ రాదు. ఈ బెల్ట్ మనకి మన నడుముకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది అండ్ జిప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. దీని లోపలికి మనం థ్రెడ్స్ ఇన్సర్ట్ చేసేసుకోవాలి. వీటికి నేను టాజిల్స్ కూడా రెడీ చేశాను. అవి ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూసేయండి. అండ్ దీనికి ఇంకా ఫినిషింగ్ టచ్ ఉంది. ఐరనింగ్ చేసుకోవాలి. మనము ఈ జిప్ వేసుకున్న దగ్గర ఐరనింగ్ చేసుకోవాలి. అండ్ ఎలా ఐరనింగ్ చేశానో వీడియోలో చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.